ఇగో వెళ్ళి దానివి కులవాత్మ భావాలు బాబు. బాబు అది మాట్లాడితే వినాలి అనిపిస్తుంటుంది, ఒక్కోసారి తిరగబడాలి అనిపిస్తుంటారండి. ఆవిడ చెప్పింది నిజమయ్యా. అవును, మీ వాళ్ళు ఎవరైనా పోయారా? ఎవరో పోవక్కర్లేదండి, ఎవరు పోయినా అంతా తనవాడే అనుకుంటుంది మన నోకాలు. దాన్ని ప్రేమతత్వం అంటారు. ఆ ప్రేమతత్వాన్ని శివతత్వం అని కూడా అంటారు. సరే, ఎంతవరకు నమ్ముతావో చెప్పలేదు. నేను నమ్మను బాబు, ఎందుకంటే మా అమ్మ పోయిన వేళ విశేషం మంచిది కాదు, గది తలుపులు తెరవకూడదు, ఏడాది పాటు మూసే ఉంచాలి మూసిద్దని చెప్పినాడు. అమ్మ పోవడమే మంచిది కాదు, ఇంకెందులో మంచి ఏంటి చెడ్డ ఏంటి. బాబు నేను ఆ గదిలోనే పడుకుంటేవాడు. మా అమ్మ పోనాది, ఈ అమ్మ నమ్మినాది బాబు. దీనికి అన్నీ తెలుసు బాబు. బాబు నా ఆకలి తెలుసు, ఇంటికి ఎంతమంది వస్తే ఎంత బాగుంటారో కూడా తెలుసు. నాకేది తెలుసు బాబు, అది వండి పెట్టిన తినడం, తిన్నది బాగోలేదనడం తప్ప. కానీ బాబు నేను ఆ శివయ్య ఒక్కటే కోరుకుంటాను బాబు. ఏమిటయ్యా? మా ఆడ మనిషి కంటే నేనే ముందు పోవాలని. పెళ్ళా మీద అంత ప్రేమగా వాడి ఎందుకయ్యా నన్ను మాట్లాడతావు? మనకి ఎవరు బాబు లోకువా? వెళ్ళాలే కదా లోకువా. ఎవరు అంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి బాబు. నేను ఎంత తిట్టినా కొట్ట సహిస్తుంది, భరిస్తుంది, కానీ దేశుడి కలదు కోర్టు కేడ్చదు బాబు. నీకు ఇక్కడ భయం అనిపించదా? ఎందుకు బాబు, దడుచుకునేవాడు బతికుండగా ఇటువైపు రాడు, పోయినోడు దడుచుకోడు. మరి అందుకే మయ్యకుండేవాడు, ఒరే సారయ్య చనిపోయిన అందరూ ఇక్కడ ఒగ్గేసి వెళ్ళిపోయినా ఆ శివయ్య తోడుగా ఉంటాడని. మరి ఆ శివయ్య తోడు ఉంటుండగా నాకు భయం ఎందుకు బాబు? బాబు నానంటే భయానికే భయం. ఊళ్ళోనే పెద్ద శివాలయం ఉంది కదా, ఇంకా కాశీ ఎందుకు అంటారు బాబుగారు. నాకు తెలకే అడుగుతాను, అన్ని ఊళ్ళో 7 గుళ్ళుంటే మరి అందరూ తిరుపతి ఎందుకు వెళ్తారు? కథ బాధపడేదో చెప్పండి బాబు. దీంతో గోల బాబు, ఈ పిచ్చి మా అయ్యకు ఉండేది. ఒరే సారయ్యా నన్ను ఒకరు కాశీకి తీసుకెళ్తా, హరిశ్చంద్ర గారు చూడాలనుంది అని అంటుండేవాడు. నిజానికి కాశీలోనే పోవాలని వాడి కోరిక. ఆ కోరిక తీరకండానే ఇదిగో మనకి ఇదే కాశీ కానీ నన్ను వచ్చిన పని అయిపోయినని నన్ను ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు కూడా వేడి ఇంటికి వచ్చే గుంటుంది ఏలైనది. ఎందుకే రాత్రికి బొమ్మడే ఇదిగో ఎక్కువ తాగమాక, నోటి చూస్తేనే యాదో సంఖ్య ఎప్పుడు అదే తలంపు సరే. ఇదిగో అలాగే ఉండదు కానీ ఆ డబ్బులు మిగల్చపోయి అప్పుడు ఉంటాదే మన డబ్బులో 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 అని అలా పోతాను. దానికని మా పుట్టింటిగా నొప్పుకుంటున్నానా? ఎవరో చెప్పాడు బాబు, ఇది కోపంలోనే అందంగా ఉంటుంది. అప్పటి నుంచి నవ్వడం మానేసి ఆడెవడో చెప్పడం కాదయ్యా, నిన్ను కట్టుకున్న కానీ నా ఒట్టే మానేసి నన్ను సరే చెప్పలేదు. ఆ బాబుకి నమ్ముతాడు. బాబుగారు మీకు తెలిసిన మంచి లాయర్ని చెప్పండి బాబు. ఎందుకమ్మా? మా ఆయనకి డగ్గించేద్దాం. మరి లాయర్ బీజేపీ ఇస్తావే? అతగాడు పోయినప్పుడు ఓ పాలు కాసి తీసుకున్నాడు. బాబు కాశీకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి వదిలేయాలి కదా. నూకలు ఈసారి నేను కాశీకి తీసుకెళ్ళి వదిలేస్తాను. నాకు ఈ సొన్ను కూడా తప్పుతుంది. ఆ పంచే తేడా ఎరగడేమో, నాకు ఈ దెబ్బలైనా తప్పుతాయి. ఇదిగో మామ, అక్కడ మాత్రం సేవలు ఉండవా? నా చేతికి పాడుతున్నావా? ఇదిగో మామ, బెల్లం ఉన్నంత వరకే మనిషికి ఇంట్లో గాని ఈదులో గాని ఇలువ. అది గుర్తెట్టుకొని మసలుకో. చూసారా చూసారా బాబు, దాని పోగలది ఎలా మాట్లాడుతుందో. ఆవిడ చెప్పింది అక్షరాల సత్యమయ్య. కొంతమంది మగాళ్ళు దిక్కులేని వాళ్ళు, మరి కొంతమంది కొడుకుల చేత కోడల చేత నీచంగా చూడబడతారు.
ఏంటి బాబు మీరు కూడా అలా మాట్లాడితే ఎలా బాబు? అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. బాబు నువ్వు కాశీకి వెళ్తావా? అదే అయ్యా నీ భార్యతో కొంత కాశీకి వెళ్తావా? దానికి అయ్యే ఖర్చు నేను ఇస్తానయ్యా. ఏంటి బాబు ఏంటి మీరంతా నాకేం అర్థం కావటం లేదు. నాకంతా అయోమయంగానూ వింతగానూ ఉంది. ఇందులో వింతే ఉందయ్యా. డబ్బులు లేక నువ్వు వెళ్ళలేకపోతున్నావు, డబ్బు ఉండి కూడా కొంతమంది వెళ్ళలేకపోతున్నారు. నీకున్న దానిలో కొంతైనా పక్కవాడికి దానం చేస్తే నువ్వు ధనవంతుడివి. ఇంకా ఏదో కోరుకుని జీవిస్తూ ఉంటే నువ్వు పేదవాడివి అన్నాడు ఒక మహాకవి. అయ్యా నన్ను కాస్త ధనవంతుడుగా ఉండదయ్యా. నువ్వు ఆ కాశీ విశ్వేశ్వరుడు దర్శించుకుంటే నాకు అంతకన్నా కావాల్సిందే ఉందయ్యా. తీసుకోవయ్యా తీసుకోవయ్యా. నువ్వు ఎవరో గాని బాబు, వేళగాని వేళలో ఇక్కడికి వచ్చిన శివయ్యో బాబు. రోగం వచ్చి చచ్చిపోతున్నామన్నా చెంబు ముంత తాకట్టు పెట్టనిదే, చెక్కు నోటు ఇవ్వనిదే అప్పు పుట్టని ఈ రోజుల్లో, పైగా అప్పు తీర్చకపోతే అమ్మనాభూతులు తిట్టే ఈ రోజుల్లో నోరు తెరిచి అడగకుండానే కాశీకి పోవడానికి కాసులు ఇస్తున్నావంటే నిజంగా శివయ్య నిన్ను మాకు పంపినట్టు. అంత మాట కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. చెప్పండి బాబు చెప్పండి. మధ్యలో శవం పూర్తిగా కాలేదని డబ్బుల కోసం ఎవరిని ఇబ్బంది పెట్టు. అదో దిక్కుమాల బాబు. బాబు మీరు ఎంత అడిగినా రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేని వాళ్ళు అదే శవం సరిగ్గా కాలేదంటే మాత్రం డబ్బులు ఇస్తారు. నేనేదో జనాలను మోసం చేస్తున్నాను అనుకుంటున్నాను కదా బాబు. ఇది చూడండి, ఇది ఓ డాక్టర్ బాబు సమాధి. ఈ బాబు బతికినంతగానో జనాలను పీడించి కోట్లు కోట్లు గడించాడు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవాళ్ళందరికీ అవసరం ఉన్నా లేకపోయినా గుండెలు పోసి ఆపరేషన్ చేసేసినాయి. చివరికి ఆ బాబుకే గుండె జబ్బు వచ్చుకున్నాడు. ఇటువంటి పెద్దలు చేసే మోసం ముందు నా మోసం ఏపాటిది అనుకున్నాను బాబు. కానీ బాబు శవం సరిగ్గా కాలేదని ఎవరిని డబ్బుల కోసం ఇబ్బంది పెట్టను బాబు. నన్ను నమ్మండి బాబు, నన్ను నమ్మండి బాబు. మా అమ్మంటే నాకు చాలా ఇష్టం, నన్ను నమ్మండి బాబు. నమ్ముతానయ్యా, నమ్మకుండా ఎలా ఉంటాను? నువ్వు నాకు త్రోవ భాష్యకారుడు. దేవుడి దగ్గరకు మార్గం చూపించేవాడిని త్రోవ భాష్యకారుడు అంటారు. నాకు అవన్నీ తెలియదు బాబు. మీరు ఏమనుకోకుంటే ఆ శవాన్ని తెచ్చేలోపు నేను కాస్త బాబు. నువ్వు తాకుండా పనిచేయలేవా? ఇదే గవర్నమెంట్ ఉద్యోగం బాబు, తాకుండా పనిచేయడానికి. అయినా పెద్ద పెద్ద లారీలు కార్లు బస్సులు నడిపే వాళ్ళే ఒళ్ళు కొవ్వెక్కి జనాల మీదకి పోలిస్తుంటే మరి వాళ్ళని కాల్చేవాడిని తాకపోతే ఎలాగ బాబు? మరి నలుగురు ఏమనుకుంటారయ్యా? ఎవరు బాబు నలుగురు? అది ఎవరు బాబు నలుగురు? మనం బాగున్నప్పుడు మనం కూడా ఉంది, మనం చెడిపోతే దూరంగా వెళ్ళిపోయి నమ్ముకునే ఆ నలుగురు గురించి నేను ఎప్పుడు ఆలోచించాను. ఎందుకంటే మా అయ్య బతికున్న రోజుల్లో తనకున్న దాంట్లో మీరన్న నలుగురికి సహాయం చేస్తుండేవాడు. మా అయ్య చనిపోయాడు. మా అయ్యతో పాటే ఆస్తులు కరిగిపోయినాయి. మా అయ్య వల్ల సహాయం పొందిన నలుగురిలో మా అయ్య శవాన్ని మోయడానికి ఏ ఒక్కరూ రాలేదు బాబు. నేనే ఈ చేతులతో తీసుకొచ్చి ఇక్కడే బుక్ చేసినాను బాబు. బాబు బాబు ఇక్కడ మీరు ఏంటుంటారు కానీ వెళ్ళి కారులో కూర్చోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్ళండి బాబు. నేను ఇక్కడే ఉంటాను. అసలు ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకోలేదయ్యా. ఇప్పుడు అలాగే ఉంటాను బాబు. కాసేపు అయితే బోర్ కొట్టేస్తాను. నా మాది పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు తిరిగి వచ్చే వరకు నీ రాజ్యానికి నేను కాపులాగా ఉంటాను. సరే సరే నేను వేరం వచ్చేస్తాను. నేను వేరం వచ్చేస్తాను. సరేగా? బాబు ఒక్క నిమిషం. నీ భాష
నువ్వు బాగా చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నావు. ఎంతవరకు చదువుకున్నావు? ఏంటి లోకాన్ని లోకాన్ని పెద్ద చదివే ఎందుకు ఇలా మనం ఎంత తాగేసినాము? ఆనందంతో మనసు నిండిపోయింది, మందుతో కడుపు నిండిపోయింది. అపరాధనం కాసులు కూడా అయిపోయినదా? ఏమో తాగేసి ఎక్కడో పడిపోయి ఉంటారని ఆ గుంటూరు సాయంతో మా మోకాలు కాల్చేసి ఉంటారు. అదే చూసుకోలేదు బాబు. ముందు బాబు థ్యాంక్స్ చెప్పాలి, డబ్బులు ఇచ్చినందుకు. సారీ కూడా చెప్పాలి, సమయానికి రాలేనందుకు, శవాన్ని కాల్చనందుకు. బాబు వస్తున్నాను బాబు. బాబు శివయ్య బాబు
తెచ్చిన జాడ లేదు, చల్లిన పువ్వులు లేవు, విసిరిన పైసలు లేవు. మరి మరి ఆ కాలుతున్న సమం బాబు సాయం చేయగల ఒక మంచి నిష్కాంతిగా కాలిపోతున్నాడు. అయ్యా అయ్యా బాబు అది బాగుందండి. ఈ కాలం ముందే ఇంత భావం జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఉన్నావయ్యా, చూస్తూ ఎలా ఉన్నావయ్యా. నీ కంటికి నేను సినిమా పోలీసు అమ్మ తోడు నాకేంటి తెలియదు బాబు. అమ్మతోడా? సరే మీ అమ్మకి పెట్టరా. అమ్మ చచ్చిపోయి చాలా కాలం అయిందండి. మరి మాకు తంతగాని కాచులు పెట్టి బాబు. నిజంగా నిజంగా నాకేంటి తెలియదు బాబు. మీ పాదాల మీద వచ్చి బాబు. నిజంగా నాకేంటి తెలియదు బాబు. మీ పాదాల మీద వచ్చి బాబు. మరి ఇక్కడ నీతో పాటు అది ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళిపోనదా? నువ్వు ఎక్కడికి వెళ్ళావు మరి? రాత్రి కొట్టుకెళ్ళాను. బ్యాంక్ కొట్టుకెళ్ళావా? బాగుందిరా. అది ఇంటికి వెళ్ళిపోయి నువ్వు బ్యాంక్ కొట్టుకెళ్ళిపోతే మరి ఇక్కడ కూడా ఉంటాడు. రాత్రంతా మొగుడు రాకపోతే నువ్వు పెడతానువే. మరి నువ్వెవరితో ఉన్నావో? మీకు కూడా నైట్ డ్యూటీలు ఉంటాయి కదా. తీసుకొని చూసుకొని ఏమనుకుంటున్నావే? చేసినట్టు మాకు దైవం అనుకున్నావా? అడేటు మనిషి అనుకున్నావా? పశువు అనుకున్నావా? అలా కొట్టేసినావా? ఏ తప్పుడు కేసు రాసి రాంగ్ వేసారు కదా. ఏ శ్రీబాబు మాకేం భయం లేదు. నీ చిన్నమ్ముకుంటే భయం ఉండదని చిన్నప్పుడు మా ఊళ్ళో బడిపంచు నువ్వు చెప్తున్నారు బాబా. ఓకే తర్వాత ఇలాగే మాట్లాడుతుంటావా? చెప్పు బాబు.
చెప్పేసిన నేను చెప్పేది నిజం బాబు. మల్లె పువ్వు లాంటి బట్టలతో వచ్చి నేను ఎంత అడిగితే అంత బేరమాడకుండా డబ్బులు ఇచ్చి శ్మశానంలో ఇంతటి ప్రశాంతత ఉంటుందో అని చెప్పి శవం మధ్యలో కాలలేదని ఎవరిని డబ్బుల కోసం ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పి నా వృత్తిని గౌరవించి నా కంటికి శివైలా కల్పించిన ఆ బాబు కళ్ళ ముందే మాడి మసైపోతుంది. ఏంటి బాబు నువ్వు అనేది సరిగ్గా చూసినావా? ఎంత పని అయిపోతుంది. పల్లె పుల్లటి మనిషి మాడి మసైపోనాడు. ఇప్పుడు ఏం చేయను? బాబు బాబు నా జీవితంలో ఎన్నో సభలు కలిసాను బాబు. కానీ ఏనాడు ఏడవని నేను ఆ బాబు కళ్ళ ముందే మాడి మసైపోతుంటే భయమేసింది. ఆ బాబు దేవుడు బాబు, దేవుడు కాలిపోవడం ఏమిటి బాబు? శ్రీకృష్ణాన్ని వదిలి వెతికినావు. ఆ మాయగారు మందుకేనా? ఏ ఒక పూట తాగకు చచ్చిపోతావా అని నన్ను నమ్మే నీ మీద ఒట్టి నేను ఇంకెప్పుడు తాగరని నన్ను నమ్మే నీ మీద పోయినాడు గురించి మీరు ఏడుస్తున్నారు. ఆడపోయాడ్రా అని నానేడుతాను. రే చెయ్యాల్సిందంతా చేసేసి డబ్బుల కోసం ఎవరితోనో చేతులు కలిపేసి ఎక్కడికి వచ్చేసి దేవుడు దైవమంటూ నాటకాలు ఆడుతున్నారు. నా కంత ఎక్కరేగిందనుకో స్టేషన్ తీసుకెళ్ళి బట్టలు తీసి తలకి తలగా ఎలాంటప్పుడు మీరే చెప్తారా నిజం? డబ్బుల కోసం మనుషులు చంపుతారా? కాబట్టే అనద్దు బాబు. శవం చూడగానే ఫోన్ చేస్తాం బాబు. ఏ మనిషి ఎలా చచ్చిపోయాడు తప్పుడు సాక్ష్యాలు చెప్పమని చెప్పకపోతే నా మో చెప్పులు ఎరగొట్టేసిన ఈనాటికి కుంటుకుంటూ నేను నడుస్తున్నాను కానీ ఏనాడు తప్పుడు సాక్ష్యాలు చెప్పలేదు బాబు. మేమే మీ కేసునికి బోల్డని కేసులు అప్పగించినాం బాబు. కావాలంటే మీ పాత సీఏని ఎస్ఐని అడిగితే మా గురించి చెప్తారు. అవసరమైన వాళ్ళు సంస్థలు బెదిరించినా ఏనాడు మేము బెదరలేదు, మాట తప్పలేదు. ఇప్పుడు స్టేషన్ పరిగెత్తుకెళ్ళి నీ కాంటాక్ట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి వస్తానే. నాకు దగ్గర అయిందనుకో ఆడదాన్ని పడుతాడు. పోయినాడు ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం చెప్పాడు అది చెప్పురా. అదే బాబు ఆ బాబు స్నేహితులు ఎవరో చనిపోయారని చెప్పారు. మరి 12 డాక్టర్ శవాలు తీయకూడదు కదా. నాకు తెలదు కదా, ఎందుకంటే ఇంకా నేను పోలేదు కదరా. నాకేం తెలుస్తుందిరా బాబు. చచ్చినోడిని కాల్చకుండా బతుకున్నోడు కాల్చారా? బతుకున్నోని కాల్చడానికి నాకేమన్నా పిచ్చా బాబు? బతుకున్నోడు ఎవడైనా సరే ఆడి స్థితికి ఆడేది పట్టించేసుకుంటాడా? చనిపోవాలనుకున్న ఎవడైనా సరే ఏ రైలు కింద బుర్రెట్టాడు. అంతకీ కాకపోతే నూతులో పడి చచ్చిపోతాడు. అంతకే కాకపోతే ఈ ఇంటికి వచ్చేసి ఊరేసుకొని చచ్చిపోతాడు. అంతేగాని సంసారానికి వచ్చేసి ఆడి స్థితికి ఆడేది పట్టించేసుకుంటాడా? నా సర్వీసు ఇలాంటి కేసు ఎక్కడ చూడలేదు అనలేదురా. నేను అంతే బాబు. చెప్పే నువ్వు నేను అటెండ్రా? కాదు బాబు, ఎప్పటికీ కాదు బాబు. మీరు బతికున్న మనుషులు శవాలను చేస్తారు, నేను ఆ శవాలను కూడిచ్చేస్తాను, అంతే తేడా. ఈ కూనిక శ్రీ మీద పరాయికి లోపట్టుకొస్తే నువ్వే అప్పుడుగా మారిపోయి ఆ పేర్లన్నీ చెప్తావురా. లేకపోతే జీవితాంతం జైల్లో ఒకసారి వచ్చేస్తుందిరా. అది కాదు బాబు, వాళ్ళు చేయించినప్పుడు చచ్చిపోయి చెప్పి కారులోని చక్కెర కుట్టినారా? కొంపు తీసి శాసనసభ వెళ్ళి చెట్టు కానీ కొట్టుకొని వచ్చేసింది.
తెచ్చారు. అవడరా స్నేహితుడు, వచ్చింది ఆడే చచ్చింది ఆడే. ఇందాక ఆడి కొడుకు కాళ్ళు వచ్చి స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాడు. అదే చెప్పాం, అనుమానం ఉన్న చోట్లల్లా ఎక్కమని. ఆడెవడో చెప్పాడంట కారు ఇక్కడ ఉంది. అదే నీకు తెలుసో తెలీదు, ఆడి కొడుకు కోళ్ళ కూడా వస్తున్నారు. ఆడి కానీ ఈ ఇద్దరి మీద రిపోర్ట్ ఇస్తే అప్పుడు జడ్జలు ఎక్కడ తిన్నారే, జడ్జలు ఎక్కడ తిన్నారే అంటూ ఇగో జైల్లో ఇలాంటి బాబు, నా కర్మ ఈ కర్రలో ఉందనుకుంటే అది నా కర్మ అనుకుంటాను. కర్మ నీ కదరా, నాది. ఎందుకంటే ఎప్పటి వరకు మీ మాటలంతా చూడు, కర్మంలో కల్లా పెద్ద కర్మరా. రే అవతల నాకు బందోబస్తు అయిపోతుంది రా. ఈ సీఎం ఒకడు నెలకు 10 సార్లు వచ్చేస్తాను, బందోబస్తు కాయలకు చచ్చిపోతాను. మరి నేను ఎంతొస్తాను రా బాబు, నువ్వు పోతావు, నేను పోతాం, అందరం పోతాం బాబు. కానీ బాబు, ఈ లోకంలో మిగిలేది రెండే రెండు, మంచి చెడు. పోవునైన పోతే అయ్యో పాపం పోయాడు అనుకోవాలి కానీ దొంగ పోయాడు మూడు కాలం తగ్గింది అనుకోకూడదు బాబు. ఇప్పుడు ఇది నేను పోతే కానీ ఊరుకుంటట్లేదురా. అరే ఇద్దరు కలిసి ఒక పని చేయండి. చెప్పండి బాబు. నన్ను కూడా ఆ మంటలు వేసి తగలచేయండి రా. మా వాడు మోసుకొచ్చి బాధ తొక్కుతుంది. రే ఎలా చెప్పు మీ నాన్నగారు కాదు చూడండి. బాబు ఆ చేతి కర్ర కూడా బాబు ఒక్కసారి ఇలా రండి బాబు. దీంట్లోనే ఐడెంటిటీ కార్డు ఉన్నాయి, మీ నాన్నగారు చూడండి బాబు. ఈ చేతితో మీ నాన్నగారి ఉత్తరం రాసింది కాదు చూడండి బాబు. అమ్మా మీరు కూడా పాలు చూసారు. సరిపోయింది. ఆగ్రా తాజ్మహల్ చూపించలేకపోయిందని శ్మశానం చూపించావు. అది కూడా సామాన్యనమ్మా. ఇప్పుడు నీకేం తెలిసే, అది ప్రపంచంలోనే వింతలో ఉంది. ఇక్కడ అంతకంటే పెద్ద వింత జరిగిపోయిందమ్మా. ఎవరు అనుకుంటున్నావే? ఎమ్మెల్యే జోగులింగ గారు అమ్మాయి. ఆ బాబా, ఆ బాబు కోసం మాకెంత తెలుసు బాబు. మా పురుషుల కడుపు రోజు వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తాం వదిలేస్తానని చెప్పి తెగ ఊగిపోనాడు. కానీ బాబు మా వాళ్ళు ఈనాటికి చెప్పులు కుట్టుకుంటున్నారు. ఆ బాబు మాత్రం చెప్పులు మార్చినంత సులువుగా పార్టీ మార్చేసి ఎక్కడ లేని పువ్వులన్నీ కబ్జా చేసేసినాడు. ఆ బాబు ఎప్పుడు తెలుసుకుంటాడో, ఎప్పటికైనా వచ్చేది మరుగుకైనా. విడిపించేది మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చా? మీరు 10 నిమిషాలు ఓపిక పడితే సీన్ ఆఫ్ అఫెన్స్ నుండి ఎంక్వైరీ చేస్తే రేపు పొద్దున ఏం జరిగినా మనకు తిరిగి ఉండదమ్మా. అది కూడా కాకుండా వీళ్ళిద్దరు స్టేట్మెంట్ తీసుకోవాలమ్మా. అంతవరకు కలగా తీసుకున్న స్టేట్మెంట్ సాగుదా బాబు. చిచి, ఇలాంటి వాళ్ళు మా పూర్తి ఉంటారండి. అమ్మా, మేము ఊరి చివర ఉన్నా ఊర్లో లేకపోయినా మాకు దినం వెళ్ళిపోతామ్మా. కానీ అమ్మా, మీరు భూమిలోకి వెళ్ళాలన్నా బూడిది కావాలన్నా మా కాడికి రావాల్సిందేనమ్మా. ముందు ముందు దాన్ని నోరు మూయించండి. అది చాలా కష్టం అని నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడే నాకు ఒక సినిమా చూపించింది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆర్ నారాయణమూర్తి సినిమా చూపించేస్తా. ఒకే రోజు 2 సినిమాలు చూసే ఓపిక మాత్రం నాకు లేదమ్మా. పోలీసు ఏమిటి ఇలా మాట్లాడతారేంటండి? తప్పదమ్మా. ఇంత ముందులా లేవమ్మా మా పోలీసు వాళ్ళు బతుకుడు. పోలీసు వాడు వల్ల ఏ చిన్న తప్పు జరిగినా పబ్లిక్ గౌరవం చేసేస్తున్నారు. పేపర్లు తెగ రాసేస్తున్నారు, మీడియా తెగ చూపించేస్తున్నారు. అమ్మా వీళ్ళిద్దరి సంగతి మీకు తెలియపోయినా మీ నాన్నగారికి మాత్రం బాగా తెలుసమ్మా. అందుకే ఎలాగైనా ఈ పైన చూసుకున్నా
మీరు కొద్దిగా సహకరిస్తే అమ్మో. సార్ నమస్కారం సార్, సీఏ గారు. సార్ స్పాట్ ఉన్నాను సార్, ఎంక్వైరీ చేస్తున్నాను. ఇంకా స్టేట్మెంట్ తీసుకోలేదు సార్. ఏంటి సార్? ఏంటి సార్? ఆహా అలాగా. అలాగే సార్. సార్ ఇక్కడ సిగ్నల్ అందట్లేదు. నాన్న వచ్చే వరకు డోర్ మూసుకుని ఇక్కడ కూకోండి, అర్థమవుతుందా? బాబు వచ్చేస్తాను బాబు. అంతా నీ వల్లే జరిగింది. ఏంటి నా వల్ల జరిగింది? అతని ఇక్కడికి రావడానికి పోవడానికి కారణం నువ్వు. నేనా? ఆ, నేనా? నువ్వే. నేనే. So what? ఛీ! తన చితిని తానే ఏర్పరచుకొని కాల్చుకొని చనిపోయేంత తెగింపు అతనికి వచ్చిందంటే నీ మాటలు అతన్ని ఎంతలా వేధించి ఉంటాయో ఒక్కసారి ఆలోచన. చివరికి మనకి కాటికి మోసుకుపోయే పని కూడా మిగల్చలేదు మహానుభావుడు. ఎందుకంటే మేము చాలా బిజీ. ఆవిడ తన పనిలో బిజీ, నేను నా పనిలో బిజీ. మేము ఎంత బిజీ అంటే నాన్న అన్నం తిన్నావా అని అడిగే టైం నాకు కానీ, ఇంత అన్నం వండి పెట్టే టైం నీకు కానీ లేనప్పుడు బహుశా కాటికి మోసుకుపోయే టైం కూడా మనకు ఉండదేమోనని ఇలా చేస్తున్నావు సార్. అయినా ఆ రోజు నువ్వు అన్న నీచమైన మాట నేనెప్పటికీ మర్చిపోయి. ఆ రోజు వస్తున్నానే. ఏమైందా? ఎందుకు మీ నాన్న మాటికి అలా వంట చూస్తాడు? హాల్లో ఉండలేడా? తన గదిలో పడుకోలేడా? ఇప్పుడు టైం ఎంత అయింది? 2. మరి 2 గంటల వరకు షుగర్ పేషెంట్ ఏమీ తినకుండా ఎలా ఉండగలరు? నన్నేం చెప్పిటావు? నేను ఎప్పుడైనా మహిళా మీటింగ్కి వెళ్ళొచ్చాను? నువ్వు ఏ మీటింగ్ అయినా వెళ్ళురమ్మా, కానీ సమయానికి అతను భోజనం చేసేలా ఏర్పాట్లు చేయమని నీకు 1,00,000 సార్లు చెప్పాను. ఆ మాత్రం ఆకలి ఆగలేరా? ఆగలేదు. అయితే వండుతాను మనం. అతనికి మంచినీళ్ళు తెచ్చుకోవడమే తెలియదు. మా అమ్మ బ్రతుకున్న రోజుల్లో వంటగది వైపు తొంగి చూసే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. అసలు వంటగదిలో ఏది ఎక్కడుంటుందో కూడా తెలియదు. అటువంటిది ఈ రోజు అతను ఆకలికి ఆగలేక వంటగదిలో అలా వెతుకుతున్నారు అంటే మనం అతన్ని ఆకలితో ఎంతలా చంపేస్తున్నామో అర్థం చేసుకో. అంత ప్రేమను పడి నువ్వే వంట చేసి పెట్టచ్చుగా మీ నాన్నకి. అది తెలియకే కదా నీకు చెప్తుంది. అయితే హోటల్లో తెరమను. అతను ఒంటికి పడదు. మరో పెళ్లి చేసుకోమను. మా అమ్మకి ఇచ్చిన స్థానాన్ని మరో స్త్రీకి ఇవ్వడం అతనికి ఇష్టం లేదు అని నీకు చాలా సార్లు చెప్పాను. అయితే తీసుకెళ్లి ఓల్డ్ హోమ్లో చేర్పించమని నీకు 1,00,000 సార్లు చెప్పాను. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నేను బ్రతికే ఉన్నాను. హాయిగా బ్రతకాలనుకున్నాను, అంతేగాని ఆయన గారికి సేవలు చేస్తూ బ్రతకాలనుకోవడం లేదు. సరే, అయితే ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేముంది, విడిపోదాం. అమ్మా, నిన్ను విడిచి నేను బ్రతకగలనా? అయితే మీ నాన్న వదిలే. అమ్మా, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇంత
ఇంత చిన్న విషయానికి అంత రాద్దాంతమా? అదే నేను ఇప్పుడు ఏమన్నానని, ఆయన ఆకలికి ఆగలేరు అన్నాను. ఈ రోజు ఆకలి కాగలేడు వాడు. రేపు కళ్ళు లేదు రమ్మంటాడు. వెళ్ళమంటావా? వెళ్ళమంటావా? ఏంటి? చేయొద్దురా? కొట్టావా? కొట్టు. కొట్టు! రవి, ఇలాగైతే అదనపు కట్నం కోసం వేధిస్తున్నామని నీ మీద, నా మీద మోజపడి నన్ను బలాత్కారం చేయబడని మీ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇస్తా. జాగ్రత్త. సభాష్ సభాష్ రమ. నా మీద ఉన్న ప్రేమతో మా నాన్న తన ఆస్తినంతా నా పేరున వ్రాస్తే, నీ మీద ఉన్న పిచ్చి వ్యామోహంతో ఆస్తినంతా నీ పేరున వ్రాసినందుకు మా మంచితనాన్ని బలహీనతల్ని ఆసరాగా చేసుకుని మమ్మల్ని బాగానే ఆడిస్తుంది. అయినా మా నాన్నని అంత మాట అన్నందుకు పిచ్చి ఆవేశం. అది ఏమన్నా విన్నారా నాన్న? అంతా విన్నాను. ఇన్నాళ్ళుగా నువ్వు నన్ను ఎంత నీచంగా చూసినా, మాటలతో అవమానపరిచినా భరించాను, బాధపడ్డాను. నాలో నేనే కుమిలిపోయాను, సర్దుకుపోయాను. కానీ అబ్బాయికి ఎప్పుడు చెప్పలేదమ్మా. ఎందుకో తెలుసా? పచ్చని కాపురం కథలు రేగుతాయని, మన కుటుంబ పరువు బజారు పాలవుతుందని. కానీ కానీ ఈ లోకంలో ఏ కోడలు అనకూడని మాట, ఏ మామగారు వినకూడని మాట నువ్వు అన్నావు అంటే, ఇది వినడానికా నేను ఇంకా బతుకున్నాను? నువ్వు నన్ను ఎంత తప్పుగా నీచంగా అర్థం చేసుకున్నావమ్మా. అమ్మా, నువ్వు నాకు అన్నం పెడుతున్నప్పుడు నీలో మా అమ్మని చూసుకున్నానమ్మా. నువ్వు ఎప్పుడు ఇంత మాట అన్నావంటే, నేను ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేదు అని ఎన్నాళ్ళు తెలుసుకోలేకపోయానమ్మా. ఆవిడకి ఇష్టం లేదు, ఇంట్లో నేను ఉండలేదు నాన్న. ఇంట్లోనే కాదు, ఈ లోకంలోనే ఉండరు. ఎవరి ఆత్మీయతకు నోచుకొని ఒంటరి వాటి పోతే ఉంటే ఆయన ఏం చచ్చిపోడు. 4 రోజుల్లో ఆయనే తిరిగి వస్తాడు.
పోయినా లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఈ లోకమే పెద్ద అద్దె కొంప. కానీ మనం బతికినంత కాలం మనశ్శాంతిగా బ్రతకాలా, ఇతరులను బ్రతకనివ్వాలన్న సంగతి నీకు తెలుసా? ఆ అమ్మకు అన్నీ తెలుసు. ఏ మాట అంటే మనసు మొక్కలైపోదో బాగా తెలుసు. అందుకే అంత మాట ఎంత మాట అన్నామమ్మ. విన్నావా? వింటున్నావా? ఇదంతా మీ నాన్న చేసిన నిర్వాహం వల్ల చిచి పోయేటప్పుడు రావాల్సిన చోటుకి బ్రతుకుండగానే రావాల్సి వచ్చింది. పోయినవాడు పిరికివాడు. పిరికివాడికి ఈ సమాజంలో స్థానం లేదని తెలుసుకో. తప్పు. నా జీవితంలో ఎంతో మంది చనిపోయిన వాళ్ళని చూశాను. కానీ శ్మశానానికి నడిచొచ్చి తనంత తానుగా చితిని పేర్చుకొని నిప్పంటించుకొని చనిపోయిన మనిషిని మొదటిసారి చూస్తున్నాను. ఎంత గుండె ధైర్యం ఉండాలమ్మా అలా కాలిపోవటానికి. అయినా నువ్వు వేసిన నింద కంటే చితి మంటలు చాలా చిన్నవిగా అనిపించుంటాయి. బహుశా హాయినిచ్చుంటాయా? దేవుళ్ళంటే మనిషి మీద అంత నిందేయడానికి నీకు మనసు ఎలా పోతుందా? అంటే నేను పబ్లిక్ చేయడం కోసం అల్లరి చేయడం కోసం తీసుకొచ్చాడు మాట. చూడు రవి, నా మీద కంప్లైంట్ ఇచ్చి నువ్వు ఎలా బ్రతుకుతావు నేను చూస్తాను. నాకు కానీ తిక్కరగిందంటే నిన్ను కూడా మీ నాన్న దగ్గరికి పంపిస్తాను. చూడు ఎలాగైపోతున్నాడు. పొక్కనగా ఈ చోటనే సత్కవీంద్రుని నీకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా నేను ఆపలేను. ఇదిగో ఇందాక ఏటు మళ్ళీ ఏదో సేవతో నేను వాగినాడు కదా. ఏటు సేవతో చూద్దాం. పనిచేస్తున్నాయి. ఏమే మనం రోజు మాట్లాడుకుంటులేదు. ఎందుకు మాట్లాడుకో చూసుకుంటారు కదా, మీరు అదేంటమ్మా? ఏ పాపం చూసుకునేది. దేవుడు లాంటి మనిషి చచ్చిపోవడానికి కారణం ఆయమ్మే కాబట్టి ఇంకా పోవడంలో అవకాశం బాబు. నువ్వేసి ఎవరినేసి వస్తావే? చూడు, ఆయన పోనుడు పోతూ ఒక సూసైడ్ నోట్ రాసి మరిపోయాడు. తన జీవితాన్ని కాచుకోవడానికి ఏ కారణం లేదు అని ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం కాపీల మీద కాపీల అధికారులు అందరికీ పంపించేశాక ఇది నాకు చేయటం నేను నాటి అయితే నువ్వు ఏంటి చేయలేవు అన్నమాట. నేను చేయలేదు. ఏంటి చేయలేవు అన్నమాట. ఏమి చేయలేదు. ఇదిగో బాబు, నువ్వు ఊరుకున్నా మా ఊరుకో. మా ఊరు కమిషనర్ దగ్గర ఓహో. ఎక్కడికి వెళ్తావే? కమిషనర్ దగ్గర. కమిషనర్ దగ్గరికి వెళ్తాం. నీకు తెలుసా తెలీదు? నువ్వు కమిషనర్ దగ్గరికి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా మమ్మల్ని ఎంక్వైరీ చేయమంటారే. మేము మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసు కొట్టేస్తాం. ఇంకో విషయం మీకు తెలుసో తెలీదు, పోలీసుడు కేసు రాసిందే భగవద్గీతే. అయినా నాకు తెలియకూడదు. ఏంటి ఆ పోయినట్టు మీరు స్వచ్ఛమైన అంత బాధపడిపోతాడారా? మనం మనుషులం బాబు, మనుషులం. ఒక కాకి చెట్టుపై నుండి కింద పడి చచ్చిపోతే దాని చుట్టూ ఎన్నో కాకులు చేరి కావు కావుమంటూ ఆ చావును జాలిగా పంచుకుంటాయి. కాకిపాటి విలువ చేయలేడా బాబు మనిషి? అయినా మన కాపులు ఉంటాయని ఎప్పుడు గుర్తొస్తుంది. ఎంత పెండాకులు పెట్టినప్పుడు తప్ప. ఆ కూడు తిని మనకి ఆనందాన్ని ఇస్తున్నాయి. కాకి ఆనందాన్ని ఇవ్వలేకపోయాడు. కన్న తండ్రి చితి వైపు కన్నెత్తేనా అలాంటి కొడుకు కన్నా బాబు చచ్చిపోవడమే మంచిది మామ. చచ్చిపోవడమే మంచిది. లోకాలు ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? మానవత్వపు విలువలు లోపిస్తున్న ఈ సమాజంలో ఎవరి తలకొని వాళ్లే పెట్టుకునే రోజు వస్తుందేమోనని భయం వేస్తుంది. ఎంత ముందు సూత్రాలు రావచ్చు. అయినా ఈ లోకంలో ఏమంటా బతుకున్నాడు.
సెక్షన్ 309 తీసేయమని చాలా రోజుల నుంచి ఊగిసలాడుతున్నారా. బహుశా తీసేవచ్చేమో. ఒకవేళ తీసేస్తే ఎవడు చావు ప్రయత్నాలు వాడు హాయిగా చేసుకోవచ్చు. కానీ ఆ పోయినోడు హత్య చేయబడ్డాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. తెలియని దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటావురా. ఇలా మాట్లాడుతున్నానంటే దీన్నే శ్మశాన వైరాగ్యం అంటారులే బాబు. మాట్లాడు బాబు, మాట్లాడు, ఇంకా నిజాలు మాట్లాడు. పోలీసుడు ఎక్కువగా మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడితే ఖండించాలి, దండించాలి. పోలీసుడు నిజం మాట్లాడటం మొదలు పెడితే కోర్టులు పిచ్చెక్కిపోతాయి, ప్రభుత్వాలు పడిపోతాయి. నాను ఇలాగే మాట్లాడితే నాను రిటైర్మెంట్ కంటే ముందే సస్పెండ్ అయిపోగలను. అయినా సారయ్య బాబు ఆ బాధ నీకు ఏడు తెలుస్తాయి కానీ చూడు, ఆ పోయినాడు గుండాకి చచ్చాడని ఆడ కొడుకే ఇక్కడ తీసుకొచ్చినట్టు, నువ్వే ఆడిని కాల్ చేసినట్టు. ఇక ఈ ఫారం మీద సంతకం పెట్టిన అది ఎంఆర్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఒక లీగల్ సర్టిఫికెట్, ఒక డెత్ సర్టిఫికెట్ తీసుకొని బ్యాంక్ లాడ్ బాబు దాచిన డబ్బు దశకాన్ని తీసుకుంటాడు రా. పెట్టి పెట్టమని చెప్పా. అవును బాబు, అంతో ఎంతో ఎంతో కొంత లేకపోతే ఈ పని చేసి మా సంతకం ఎందుకు అవునా చేసిరా బాబు. చేస్తాం బాబు, చేస్తాం. కన్న తండ్రి శవమైన కాలక ముందే ఆ తండ్రి పదవులను ఆశిస్తున్నటువంటి మహానుభావులు ఉన్న ఈ సమాజంలో ఈ బాబు తన తండ్రి ఆస్తి కోసం ఆరాటపడటంలో తప్పు లేదు బాబు. కానీ బాబు నాకు కోరిక బాబు. ఏంటో చెప్పరా. ఆ బాబు అస్థికలు తీసుకెళ్ళడానికి ఆ బాబును ఒప్పాలి. సరే చెప్తాను. హలో బాబు, నమస్కారం బాబు. నేను సంశోధన నుంచి మాట్లాడుతున్నాను. మరేం కాదు, నాన్నగారు అస్థికలు తీసుకెళ్ళడానికి ఒక బాధ రమ్మంటున్నారు బాబు. అమ్మా నమస్కారం అమ్మా. ఏంటమ్మా అలాగంటారమ్మా, అలాగే సరే బాబు, మీరు కూడా అదే మాట. అలాగే బాబు, అలాగే. ఏంటి బాబు, ఏంటన్నాడు? వస్తాను అన్నాడు. ఎందుకు రాడే, పెళ్ళమల నలిగిపోతున్నాడు కానీ తప్పకుండా వస్తాడే. ఏంట్రా నీతో చెప్పినాడా? చెప్పు, నీతో చెప్పినాడా? ఆడు పెళ్ళ చచ్చిపోతాను పరిగెడుతుంటే పరిగెడుతున్నా. అరే సారయ్య, మేమే 174 CRP కేసు కింద కేసు కట్టడం లేదురా, సమపత్రాలు చేయట్లేదురా, ఫోరెన్సిక్ లేబర్స్ పంపించట్లేదురా, అసలు ఏంటి చేయట్లేదురా. నువ్వేట్లా సంతకం పెట్టమంటే పెద్ద గవర్నర్ గారు సంతకంలో ఇదే పత్రం పెట్టరా. బాబు అస్థికలు మళ్ళీ అస్థికిలి గిస్తికలు అన్నావంటే నీ అస్థికిలు ఏరుకోవడానికి ఈ కొడుకు రావాల్సి వస్తుంది. అది కాదు బాబు, అస్థికలు తక్కువ పడక అస్థికులు ఏమైనా ఆస్తులా అని అంటున్నాడు రా అథవా. ఎలా వేస్తున్నా వీడితోని. ఏమైనా ఆస్తులా అంటున్నాడా? ఎటువంటి కొడుకులు ఉన్నారయ్యా శివయ్య ఈ లోకంలో. కాదు, ఇన్నాళ్ళు డబ్బు ఉంటేనే సుఖం ఉంటుంది అనుకునేవాడిని. డబ్బున్నా మనశ్శాంతి లేని మహారాజులు ఎంతమందో ఈ లోకంలో. ఏమైనా నువ్వు చెప్పిందే నిజం, నువ్వు చెప్పిందే నిజం. ఆడది జీవించి ఉన్నంత వరకే మగవాడికి ఇంట్లో గాని వీధిలో గాని విలువ. తను పోయినా నలుగురు మోయకూడదని, ఎవరికి కష్టం కలిగించకూడదని తనంత తానుగా వచ్చి చితికి నిప్పట్టించుకొని చెప్పి
ఈ సమాజంలో ఇసుమంతా ఓదార్చే దిక్కు లేక, మాట్లాడుకునే మనిషి లేక, తన బాధను అర్థం చేసుకునే మనసు లేక ఎంతలా నలిగిపోయి కృంగిపోయి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఇప్పుడు నాకు అర్థం. కానీ మామ ఇలా ఎక్కడ జరగకూడదు, ఇలా ఎక్కడ జరగకూడదు మామ. అవును, ఇలా ఎక్కడ జరగకూడదు. ఇలా ఎక్కడ జరగకూడదంటే ఏ నలుగురు ఒకరిని ఒంటరి చేయకూడదు, ఏ ఒక్కడో నలుగురిని దూరం చేసుకోకూడదు. మమతలే లేని లోకంలో మనుషులే ఉన్నారు కానీ మనసులు దూరం అవుతున్నాయి. కన్నవాడను మాటలతో, చేతలతో, నిర్లక్ష్యంతో నిలువునా నిప్పు లేకుండా చంపుతున్నారు. కన్నవాడను కావలిలో మోసుకొని తీర్థయాత్రలు తిప్పాడట ఓ రాముల కుమారుడు. కాటికి తీసుకెళ్ళడానికి కూడా చిరాకు పడుతున్నారు, కనీసం అస్థికలు తీసుకెళ్ళడానికి కూడా రాలేకపోతున్నారే. ఇది ఏమి దౌర్భాగ్యం! ఇలాంటి బిడ్డలు కానీ చనిపోయిన ఆ తల్లిదండ్రుల ఆత్మలు ఎలా శాంతిస్తాయి? ఎలా ఒకరు దూరాలు తీరాలు చేరువయ్య వాహనాలు ఉన్నాయి కానీ కన్నవాళ్ళను ప్రేమగా చేరదీసే శ్రావణ కుమారులు ఏది? ఎక్కడున్నా ఆ శ్రావణ కుమారుడివి నువ్వే ఎందుకు కాకూడదు? అవును మామ, ఆ శ్రావణ కుమారుడివి నువ్వే ఎందుకు కాకూడదు? అవును, నానే ఆ శ్రావణ కుమారుడు. అవును, ఎవరు తీసుకెళ్ళకపోయినా ఆ బాబు అస్థికలు తీసుకెళ్లి కాశీలో గంగలో కలుపుతారు. ఆ బాబు అస్థికలు తీసుకెళ్ళి ఆ బాబు అస్థికలు తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకెళ్ళకపోయినా ఆ బాబు అస్థికలు తీసుకెళ్లి కాశీలో గంగలో కలుపుతారు. చూసినావా ఈ డబ్బంతా బాబు మనకి ఇచ్చింది. ఈ డబ్బు మనకి ఇవ్వడం వల్ల ఆ బాబుకి ఎంత సంతోషం కలిగిందో నాకు తెలియదు కానీ ఆ బాబు అస్థికలు తీసుకెళ్లి గంగలో కలపాలంటే నాకు అంతకంటే ఆనందంగా ఉంది. చూడు నా ఒళ్ళు చూడు ఎలా జలదరిస్తుందో. నా ఒళ్ళు చూడు ఎలా జలదరిస్తుందో. శివయ్య అలా చూస్తూ ఉండడం కాదయ్యా. ఇక్కడ గాలి బూడిదవుతున్న కథలు ఎన్నో ఉన్నాయి, బ్రతుకులు ఎన్నో ఉన్నాయి. వాటికి సమాధాన పరచటానికి ఓ కాశీవాసి రావయ్యా.